సరైన బడ్జెట్ సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్తో మాత్రమే ఎర్లీ రిటైర్మెంట్స్కి మీరు సరిగ్గా ప్లాన్ చేయగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కొన్ని ఫండమెంటల్ స్టెప్స్ ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఫండమెంటల్ స్టెప్స్లో బడ్జెట్ సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ వంటివి ఉంటాయి. మొట్టమొదటిగా మీరు మీ ఇన్కమ్ మరియు జమా ఖర్చుల గురించి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఒక అండర్స్టాండ్కి రావాలి. ఇక దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక బడ్జెట్ని తయారు చేసుకోవాలి. మీ బడ్జెట్లో ఉండవలసినవి ఏమిటంటే, మీరు వేటి మీద ఖర్చు చేస్తున్నారు మరియు వేటి మీద మీరు అసలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు వంటి వాటి నుంచి మీరు సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు వేరువేరు ఖర్చులు నుంచి మిగిల్చిన వాటిని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. వాటిని మీరు సేవింగ్స్ చేసుకొని దాని నుంచి ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయిపోవాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని వలన మీకు ఫైనాన్షియల్ కానీ లేదా హెల్తీ ఎమర్జెన్సీకి కానీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ సేవింగ్స్ చేసిన మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరమైతే మళ్ళీ మీరు అప్పులు చేయాల్సి రావచ్చు, లేదా మీ ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే ముందుగానే మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇక ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీ క్రెడిట్ కార్డ్ మరియు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లి ఇస్తున్నటువంటి లోన్స్ లేదా రుణాలను క్లియర్ చేసుకోండి. ఇంతే కాకుండా మీరు మీ లైఫ్ స్టైల్ కూడా అడ్జస్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగంటే మీరు అనవసరమైన ఖర్చులు అని అసలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పటి సేవింగ్స్ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, బడ్జెటింగ్ మరియు సేవింగ్స్ ప్రాసెసర్ తర్వాత ఇన్వెస్టింగ్. ఇందులో మీ ఇన్వెస్టింగ్ పోర్ట్ఫోలియోలో డైవర్సిఫై చేసి వేరే వేరే వాటి మీద స్టాక్స్, బ్యాంక్స్, రియల్ ఎస్టేట్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనితో పాటు మీరు ధ్యాస పెట్టాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ రిటైర్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని పరిమితులు ఉండకుండా చూసుకోండి. అలాగే మీ మీద ఎలాంటి పెనాల్టీ లేకుండా కూడా చూసుకోవాలి. ఇంత ప్లాన్ చేస్తున్న తర్వాత మీరు ఖచ్చితంగా చేయవలసినది ఏంటంటే, ఎప్పటికప్పుడు మీరు మీ బడ్జెట్, సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ని సమీక్షించుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే దానికోసం ఎవరైనా ప్రొఫెషనల్ ప్లానర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈ ప్రొఫెషనల్ ప్లానర్ సహాయంతో మీరు మీ విత్డ్రాల్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. దీంతో మీరు రిటైర్మెంట్ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ని ఇలా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చే మొత్తంలో మీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు. ఒక మంచి ప్రొఫెషనల్ ప్లానర్ మీకు తెలియచేయగలుగుతారు. ఇంట్రెస్ట్ రేట్ మరియు మార్కెట్ కండిషన్ వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా కానివ్వండి, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్. దానికోసం మీరు చాలా ఓపికగా మరియు డిసిప్లిన్తో వెయిట్ చేయాల్సిందే అన్న విషయాన్ని మైండ్లో సెట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. నమస్తే, జై హింద్, జై భారత్.